ఎక్కడికి వెళ్ళాలమ్మా? నిన్నే ఎక్కడికి వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. అయ్యో కళ్ళు కనపడట్లేనట్టుంది. మొహం చూడేలా ఉంది. ఇదంతా ఒక కథని రాశారు. తోల పగిలిపోతుంది. చెత్త కథ. ఛే! ఇదెలా ఆన్ అయింది? మళ్ళీ ఆన్ అవుతుంది. ఎందుకు డిలీట్ అవ్వడం లేదు? నువ్వు దాన్ని డిలీట్ చేయలేవు. నువ్వు చదువుతున్నది మా కథ. అది కథ మాత్రమే కాదు, మా ప్రాణం. చెత్తేం కాదు. రైటింగ్ టాలెంట్ వల్ల అంత నిజంలాగా రాసి పెట్టారు. అంతేగాని అంత అబద్ధమే. మా కథని నువ్వు నమ్మకపోతే దానికైన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏం జరిగినా నేను చెప్పిందే నిజం. నేను అస్సలు ఒప్పుకోను. ఆల్రెడీ నువ్వు ఒకటి కోల్పోయావు. You have lost your soul. ఇలా నన్ను డిస్టర్బ్ చేసి ఈ చెత్తని ఎందుకు చదివానో అర్థం కావడం లేదు. అయ్యో, కన్ఫ్యూజింగ్ గా ఉంది. తల పగిలిపోయేలా ఉంది. నేను చదివింది నా పొరలోంచి ఎరెస్ట్ చేయబోతున్నాను. నువ్వు అలా చెయ్యలేవు. లోకి మేము దూరిపోయాము. నువ్వు మమ్మల్ని బయటికి పంపలేవు. నన్ను మీరి నా ఒంట్లోకి ఎవరు దూరలేరు. ఐఎమ్ ఎ స్ట్రాంగ్ సోల్. నీ గురించి నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నువ్వు బొమ్మవి మాత్రమే. నిన్ను ఆడించే రిమోట్ కంట్రోల్ మేమే. నీవు చెప్పింది నువ్వు విని నడుచుకున్నావంటే నిన్ను మేము వదిలేస్తాం. నేను ఎవరి మాట వినను. ఇదంతా నా మనసులోనే జరుగుతోంది. ఇదేది నిజం కాదు. నీ నిర్ణయాన్ని నువ్వే తీర్మానించుకున్నావు. మేమెవరో నీకు చూపిస్తాము. హలో, శివరామన్ స్పీకింగ్. చెప్పండి, ఎలా జరిగింది? ఎక్కడ? అలాగా, ఓకే, ఆల్ రైట్, ఓకే, సరే, ఓకే. డ్రైవర్, త్వరగా పని. ఇలా చూడమ్మా, నాకేం చెప్పావో సార్ కూడా అదే సరే చెప్పారు. సార్,
సంపత్ గారు, సార్ ఏం జరుగుంటుంది? కన్ఫామ్గా సూసైడే సార్. ఎలా చెప్తున్నారు? సార్ ఈవిడ ఇంట్లో పని చేస్తోంది. చాలాసేపటి నుంచి తలుపు తట్టిందట. ఓపెన్ చేయలేదని స్టేషన్కి ఫోన్ చేశారు. వచ్చి తలుపులు బద్దలు కొడితే తను చనిపోయి పడి ఉంది సార్. మ్మ్. సార్ ఈ ఇంట్లోకి తను తప్ప ఇంకెవరు వచ్చే అవకాశమే లేదు సార్. ఏంటమ్మా ఇక్కడ ఎన్నాళ్ళుగా పని చేస్తున్నారు? 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్. ఈవిడ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా? నాకు తెలిసి అలా ఎవరూ వచ్చేవారు కాదు సార్. వాళ్ళ అమ్మా నాన్న మాత్రం నెలకొకసారి వచ్చి చూసి వెళ్ళేవారు సార్. చాలా చాలా మంచి అమ్మాయి సార్. సంపత్, సార్ సూసైడ్ చేసుకోవడం అంత ఈజీ అంటారా? ఖచ్చితంగా కాదు సార్. దానికి చాలా ధైర్యం కావాలి. ఇలా క్రూరంగా సెల్ఫ్ టార్చర్ చేసుకొని చనిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? లేదు సార్, ఎవరు కోరుకోరు. సంథింగ్ ఇస్ దట్. ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళందరినీ గట్టిగా విచారణ చేయండి. ఎస్ సార్. ఓయ్, హాయ్ అన్నయ్య. చాలాసేపు నుంచి వెయిట్ నో ప్రాబ్లం అన్నయ్య. సారీ రా. ఎలా ఉన్నారా? బాగున్నాను అన్నయ్య. మీరెలా ఉన్నారు? గుడ్ టు సీ యూ అన్నయ్య. తీసుకోండి. థ్యాంక్స్. అన్నయ్య, నేను ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నానో తెలుసా? ముఖ్యమైన వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. ఎవరినమ్మా? పేరు శివ. సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నాడు. మేము ఒక 4 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం అన్నయ్య. అరే. మా మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్నయ్య. మీరు తన్ని కలిసి మాట్లాడారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. హి ఇస్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. గుడ్. హలో, ఎక్కడున్నావురా? సారీ డార్లింగ్, మా బాస్ తో మీటింగ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుందా, ఈ రోజు రాలేనురా. మా అన్నయ్య నీ కోసం వెయిట్ చేస్తున్నారు. తనకి నిన్ను ఇంట్రో చేద్దామని నేను రమ్మన్నాను. ఇలా చేసేవేంట్రా? సారీ రమంగారం, ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీట్ అవుదాం, ఓకేనా? ఓకేరా, బాయ్. బాయ్. సారీ అన్నయ్య, తను ఇప్పుడు రాలేడంట. ఇంకొక రోజు ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తాను. నీ ఫోన్లో అతని ఫోటో ఉంటుంది కదా, అది చూపించు. నో, మీరు తన్ని డైరెక్ట్ గా కలిసి తీరాల్సిందే. ఓ, అయితే ఇంకో రోజు మీట్ అవుదాం. ఓకే అన్నయ్య. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year